హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వన్ డేలో మేము ఎక్కడి నుంచి ఎన్ని టెంపుల్స్కి దర్శనం చేసుకున్నాము, అలాగే మనకి టైం ఎలా పెట్టుకోవాలి. ఇలా ఎన్ని టెంపుల్స్ తిరగాలంటే మనం ముందే ఇలా ఈ టైం కల్లా ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అని చెప్పేసి ముందే కనుక అనుకుంటే మనం ఖచ్చితంగా అనుకున్న టెంపుల్స్ అన్నీ కూడా ఒక్క రోజులో కవర్ చేసుకొని దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ముందుగా అయితే మేము నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ముందు రోజే అరిసెలు కూడా చేశాను, అలాగే మురుకులు ఇవన్నీ కూడా చేశాను. ఈ వీడియో లింక్స్ అన్నీ కూడా, రెసిపీస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో, చూడండి. అండ్ వీడియో లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇవైతే మురుకులు, ఇది అటుకులు కొంచెం వేయించి పెట్టుకున్నాము, దానిపైన ఇవి మురుకులు. అలాగే అరిసెలకైతే ఒక పక్కన కవర్ పెట్టుకున్నాము. అలాగే పులిహోర కోసం కొంచెం చింతపండు పులుసు ముందే ఇక నైటే ఉడికించి పెట్టుకున్నాను. పొద్దున్న రైస్ వండేసి పులిహోర కలుపుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఫ్రెష్గా. అండ్ చపాతీలు కూడా చేసుకున్నాము, పుల్కాస్ లాగా అనమాట, ఆయిల్ లేకుండా. అండ్ వెళ్తుంటే మనకి దారిలో వచ్చేసి వీళ్ళు కూడా, మా ముందున్న కార్ కూడా సేమ్ అక్కడికే అండి, మేడారంకి వెళ్తున్నారు. సో ఇప్పుడైతే ఫస్ట్ మేము మేడారం జాతరకి వెళ్తున్నాము, సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర. సో కార్లో ప్లేస్ లేక డిక్కీలో కూడా ఓపెన్ చేసి ఇద్దరు కూర్చున్నారండి. ఒకరు వచ్చేసి కింద పడుకున్నారు, ఒకరు వచ్చేసి సైడ్కి ఇలా కూర్చున్నారనమాట, డిక్కీ ఓపెన్ చేసి. సో జాతర అయిపోయాక వెళ్ళాము మేము. జాతర అయిపోయిన 2-3 డేస్కి వెళ్ళాము. ముందైతే వెళ్ళలేదండి, ఎందుకంటే చాలా రష్ ఉంది. సో అప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే వెళ్ళాము. ఇప్పుడు మేడారంలోకి ఎంటర్ అయిపోయాము. ఇది మనకి వచ్చేసి ఇది ఇప్పుడు మేము ఇది బిర్చి దాడుతున్నాము, జంపాన్న వాగ్ అంటారు కదా. సో అదనమాట, దాని మీదకించి దాటేసి యువతల సైడ్ వచ్చాము. సో ఇక్కడి నుంచి చూస్తే మనకి మొత్తం కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మనకి వాటర్ వాగులో అయితే ఏం రావట్లేదండి. ఇక్కడైతే నేను ఖచ్చితంగా వెళ్దామని చెప్పేసి అనగానే నాకు కొంచెం ఇక ఫస్ట్ ఏమో వద్దు వద్దు అని చెప్పారు. ఇక అక్కడ కొంచెం స్నానం కాకపోయినా కాళ్ళు చేతులు కడుక్కొనన్నా వెళ్దామని చెప్పేసరికి ఇక మేము ఫస్ట్ వెళ్ళిన దగ్గర అక్కడ వాటర్ అయితే లేదు. సో అందుకనే మళ్ళీ బ్రిడ్జి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాము. రిటర్న్ వచ్చి ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాము అనమాట, వాటర్ ఉండే సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ మనకి కోళ్ళు కానీ, లేకపోతే కొంతమంది చాలామంది మేకలు అవన్నీ కోస్తారు కదా జాతర అప్పుడు, కానీ నార్మల్ టైంలో కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని కోస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మనకి వెదురు బొంగులది ఇలా 4 కర్రలు అలా పెట్టేసి అక్కడ మనకి అమ్మవారిది ఒక బంకమట్టి, అది నల్లరేగడి మట్టి ఉంటుంది కదా, అది తీసుకొచ్చి అలా మనకి అమ్మవారి దిమ్మెలు లెక్క చేసి దానిపైన వెదురు పొంగుతోనే ఇలా కట్టెల్లాగా పెట్టేసి అక్కడ అమ్మవారిని పూజించి అమ్మవారికి బంగారం అంటే బెల్లం అమ్మవారికి ఎక్కేదే బంగారం అనమాట, బంగారం అని పిలుస్తాము. ఆ ప్రసాదము నైవేద్యంగా సమర్పించి ఇలా ఇక్కడ చూడండి. సో ఇలా పూజ చేసి ఆ తర్వాత వాళ్ళు ఇక్కడనే కోసుకుంటారు, మేక కానీ కోడి కానీ, వాళ్ళకి సోమతిని పట్టు అనమాట. సో ఇక్కడైతే మేము ఆగి ఒక సైడ్కి ఆగి ఇలా కాళ్ళు కడుక్కుందామని లోపలికి వచ్చాము. ఇక్కడైతే మనకి వాటర్ అయితే ఫస్ట్ ఎక్కడి నుంచి రావట్లేదండి, అక్కడక్కడ ట్యాంక్స్ అయితే కట్టారు. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా. సో ఈ ట్యాంక్స్ నింపుతారనమాట వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ మనకి ఈ వాగులోని అక్కడక్కడ కొన్ని చోట్ల బోర్లు అయితే వేశారు. సో ఆ బోర్తోనే ఇక్కడ మనకి ఈ వాగులో వచ్చిన భక్తులు స్నానం చేయడానికి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, అలాగే కొంతమంది ఇక్కడ బట్టలు కూడా పిండుకుంటారు. సో అవన్నీ కూడా ఇందులోనే మనకి ఏమైనా పాపాలు కానీ, లేకపోతే ఉన్న ఏదైనా కష్టాలు కానీ అన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి ఈ జంపన్న వాగులో కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ స్నానం చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు. సో ఇక్కడైతే మేము జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళిపోయాము. సో ఇక్కడ మనకి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ వాగులో నీళ్ళు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి, పక్కన మనకి గలీజ్గా ఉంది, అవన్నీ కూడా పట్టించుకోవద్దండి. అవన్నీ కూడా మనకి ఏం అనిపించదు, కాకపోతే కొంతమందికి అనిపించవచ్చు గలీజ్గా ఉన్నాయి, అలా అనకూడదండి. ఎందుకంటే మనకి అమ్మవారి దర్శనానికి వచ్చాం కాబట్టి అలా అనొద్దని చెప్పారు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ అమ్మవారి దర్శనానికి రావడం. ఇక్కడ ఎలా ఉన్నా కూడా గలీజ్ అనే మాత్రం అసలు ఆ మాట అయితే నోట్లోకించి రాకూడదంట అండి, తప్పు అని చెప్తుంటారు వెళ్ళిన వాళ్ళందరూ కూడా. సో ఇక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ స్టెప్స్ ఎక్కేసి వెళ్తున్నాం అనమాట రిటర్ను. ఇక్కడ మీకు కావాలంటే స్నానం కూడా చేసుకొని మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనకి స్టార్టింగ్ అంటే జాతరకి ముందు వచ్చినప్పుడైతే పక్కన ట్యాప్స్ లాగా పెట్టేసి అక్కడ స్నానానికి వచ్చే భక్తులు స్నానం చేసుకోవడానికి అవైలబుల్గా ఉండేటట్టు పెట్టారనమాట.
సో ఇప్పుడొచ్చేసి మేమందరం కడుక్కున్నాము. ఇక్కడ ఒక్క ఆయన మాత్రమే కడుక్కోలేదు. సో ఆయనకే ఇప్పుడు బతిమలాడేది, కొంచెం కాలు చేతులైనా కడుక్కో అంటే, నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇంకా నేను అస్సలు కడుక్కోనని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం అంటే పోయినసారి మేడారం జాతరకి ఆయన ఇక్కడనే డ్యూటీ చేశాడు ఎస్ఐ అని. ఇప్పుడు ఆయన కడుక్కోకుండా వచ్చిన ఆయనకి ఇక్కడ డ్యూటీ ఉన్నప్పుడు ఇక్కడనే ఉన్నా, నాకేం మొక్కులు లేవు అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాము. ఆయనైతే అసలు కడుక్కోలేదండి, తమ్ముడైతాడు. సో అక్కడి నుంచి కార్ పార్కింగ్ కొంచెం దూరంలోనే పెట్టేసి ఇక్కడి నుంచి కార్ దగ్గర నుంచి నడుచుకుంటూ ఇక్కడ లోపల వచ్చేసాము. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమ్మవారికి ఎక్కించే బంగారం అదే బెల్లము ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. అంటే మనకి కేజీల లెక్క ఎక్కించామనుకోండి, 1, 2, 3 కేజీలు, 5 కేజీలు, అవైతే మనకి 100 రూపాయల కిలో చొప్పున ఇస్తారు. ఇక్కడ చూడండి, ఒకరు ఎత్తుకెత్తు బంగారంలో, అంటే మనకి మనిషి ఎంత వెయిట్ ఉంటారో అంత ఎత్తు బంగారం, అంత బరువు బంగారం జోకి అలా ఇస్తారనమాట. అలా తీసుకుంటే కనుక మనకి 65 కిలోల కేజీ 65 రూపీస్, 65 రూపాయల కిలో లెక్క ఇస్తారనమాట. సో మనకి తక్కువ ఎక్కించే వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఉండే సైడ్ నుంచే తక్కువలో మనం తీసుకెళ్ళిపోతే అయిపోతుంది. ఇక్కడైతే మేము ఒక 5 కేజీలు తీసుకున్నాము బంగారము. సో 5 కేజీలకి 500 అయింది. అది తీసుకొని మేము లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా, చుట్టూ కూడా సైడ్స్కి మనకి జాతకాలు చెప్పే వాళ్ళు కోయదారులు ఉంటారు కదా అడవిలో. సో వాళ్ళందరూ కూడా ఇక్కడనే మనకి ఈ 2 సైడ్స్ 2 వైపులా కూడా కనిపిస్తున్నారు చూడండి. వాళ్ళ దగ్గర ఏవేవో వేర్లు ఉన్నాయి, అడవిలో నుంచి తీసుకొచ్చినవి. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సమస్యలు తీరిపోవడానికి ఇస్తుంటారంట. ఎవరైనా చెప్పించుకోవాలంటే చెప్పించుకోవచ్చు, కానీ మేమైతే ఏం చెప్పించుకోలేదు. ఇక మేమైతే అక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయాము. సో మా పెద్ద బాబు పుట్టక ముందు నేను ఇది మొక్కుకున్న మొక్క అనమాట. అంటే తీర్చడానికి చాలా టైం పట్టింది, ఎక్కువ టైం పట్టేసింది. 7 ఇయర్స్ అనుకోండి మా బాబుకి. ఇప్పుడు 7 ఇయర్స్కి ఇలా నేను వస్తానని కూడా అనుకోలేదు. ఇక సడన్గా ఇక అమ్మవారి దయ వల్ల వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి సారలక్క గద్దె, ఆ తర్వాత దానికి ఆపోజిట్లోనే మనకి సారలక్క గద్దె ఎదురుగానే మనకి సమ్మక్క గద్దె కూడా ఉంటుంది. వాటి పక్కనే గోవిందరాజు అలాగే పగిడిందరాజు వాళ్ళ భర్తల యొక్క గద్దెలు ఉంటాయి. సో ఇదేనండి. ఇక్కడైతే నేను గద్దెల దగ్గర ఫొటోసు వీడియోస్ తీయమని చెప్పాను. అంటే ఫోన్ నా దగ్గర లేదు, మా బ్రదర్కి ఇచ్చాను. ఆయనకి ఇస్తే ఆయన తీసాడనే అనుకున్నాను, కానీ లాస్ట్కి వచ్చి బయటకు వచ్చిన తర్వాత చూస్తే వీడియోస్ మొత్తం ఇలా ఉన్నాయన్నమాట, సగం సగము. సో నేను తీయమని చెప్తే ఆయన తీయకుండా ఇక తీసానులే అనుకునేసి ఇక అలానే ఫోన్ పట్టుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ మేము నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి ఉండేదని చెప్పేసి కోడి ఏం కోయలేదు. కావాలంటే అక్కడనే కోడి కోసి తినేసి రావచ్చు. అక్కడ మాకు కుదరలేదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా మేము సేమ్ అక్కడ మాకు ఎలా అయితే చేశారో అమ్మవారు ఇలా బంకమట్టితో దిమ్మల్ని చేసి ఇక పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా వెదురు పొంగు ఆకుల్ని తీసుకొచ్చి పైన ఇలా కుచ్చేసి అమ్మవారిలాగా రూపంలాగా పెట్టేసి ఇక్కడ దీపము అవన్నీ కూడా పెట్టేసి ముగ్గు పెట్టేసి ఇక ఒక నాటుకోడిని అయితే కోసుకున్నాము. ఇది వెదురు పొంగుని ఎందుకు చేస్తామంటే ఆ వెదురు పొంగుల్లోనే అడవిలోనే మనకి అమ్మవారు వెలిసింది కాబట్టి దానినే మనం అమ్మవారి రూపంగా పూజిస్తూ, అమ్మవారికి కూడా గద్దెల మీద కూడా ఈ వెదురు బొంగు కర్రనే ఉంటుంది. దానికే మనకి అమ్మవారికి చీరలు కట్టడం అవన్నీ కూడా ఉంటాయి. అండ్ అక్కడ మనకి అమ్మవారి దర్శనానికి గద్దెల మీద వెళ్ళినప్పుడు మాత్రం బంగారం ఎక్కిస్తాం కదా, ఎక్కించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే మనకి వాళ్ళ చేతిలో వెళ్ళిందనుకోండి, ఒకవేళ మనకి కుదిరితే కనుక మన చేతితో మనం అమ్మవారి గద్దెలకి తాకిచ్చి ఆ బంగారాన్ని మనం తీసుకొని రావచ్చు. ఒకవేళ కుదరలేదు అనుకుంటే వాళ్ళ చేతిలో కనుక, అంటే అక్కడ వాళ్ళు ఉంటారు కదా పూజారులు, సో వాళ్ళు తీసుకున్నారంటే మనకి అది ఇవ్వరనమాట. వాళ్ళ మనుషులు అక్కడ ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ సంచులలో వేసుకుంటూ ఉంటారు, చీరలు కానీ లేకపోతే జాకెట్ ముక్కలు ఏది సమర్పించినా కూడా. సో ఎక్కించిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ అనేది రాదనమాట. సో ఇదేనండి, మేము అక్కడ అమ్మవారికి ఎక్కించిన బంగారం అంతా కూడా మేము ఎక్కించి మళ్ళీ మేమే తీసుకున్నాము. ఎందుకంటే జనాలు అయితే చాలామంది ఉన్నారండి, రష్ అసలు దొబ్బుతున్నారు. మేము జాతర అయిపోయినాక వెళ్ళినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ జరిగిన పూజ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి చెప్పాలంటే అక్కడ మనకి అమ్మవారికి ఈ బంగారం సమర్పించినప్పుడు గద్దె దగ్గరికి వెళ్తాం కదా,
అక్కడ మనకి అమ్మవారి చీరలు కానీ, జాకెట్లు కానీ ఏది దొరికినా కూడా మనకి చేతికి ఏది అందితే అది తీసుకొని రావడమేనండి. గాజులు కానీ, కుంకుమ బొట్టు కానీ అది అమ్మవారి ప్రసాదం అనమాట. ఎవరికి దొరికితే వాళ్ళకి అదృష్టమే. నేనైతే ఇక్కడ పక్కన సైడ్‌కి ఫోటో పెడతాను చూడండి. అమ్మవారిది అంటే చీరలు 2 యెల్లో కలర్ చీరలు 2 ఒకటి వచ్చేసి మనకి కొంచెం గ్రీన్ కలర్‌లోగా లైట్ కలర్ గ్రీన్‌లో ఒక చీర అయితే మనకి వచ్చిందనమాట. రావడం అంటే ఏముండదండి. మనం అక్కడ అమ్మవారి దగ్గర నుంచి ఒకరి చేతిలో నుంచి ఒకరు లాక్కొని వెళ్ళిపోతూనే ఉంటారనమాట. అది ఎవరి చేతిలో పడితే అది వాళ్ళ అదృష్టమే అంతే. సో, నేనైతే అలా 3 చీరలు, 2 జాకెట్ ముక్కలు తీసుకొచ్చాను. సో, అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. ఆ దర్శనం అయిపోయాక ఆ చీరల్ని తీసుకొని ఇక అక్కడి నుంచి మేము నెక్స్ట్ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో, దానివల్ల ఇది కోడి కోయలేకపోయాం కాబట్టి ఇంటికొచ్చిన తర్వాత ఇలా కోయాల్సి వచ్చింది. ఖచ్చితంగా కోయాలండి. కోయకుండా రావద్దనమాట. సో, అమ్మవారికి ఇష్టమైన ఈ బంగారంతోని పానకం చేశాము. ఇది మనకి ఈ సమ్మక్క సారలమ్మ తల్లికైతే విప్ప పువ్వు పానకము అయితే చాలా ఇష్టమండి. ఆ విప్ప పువ్వు పానకం ఎక్కడైనా దొరికితే దానిని ప్రసాదంగా కూడా చాలామంది పెడుతుంటారు వండి. ఇంకొక విషయం అండి, అక్కడ మనకి వరంగల్ నుంచి మేడారంకి వెళ్ళినప్పుడు మొత్తం కూడా అడవే ఉంటుందండి. ఆ వరంగల్ ఏరియా మొత్తం ఎక్కువ అడవే ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళిన మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి కానీ అవన్నీ కూడా మనకి అడవిలోనే ఉంటాయి. సో, అడవిలో మాత్రం మనకి రోడ్స్ అయితే ఇక్కడ సిటీలో ఉన్నట్టు 2 సైడ్స్ ఉండవండి. ఓన్లీ 1 సైడ్ మాత్రమే. అంటే చిన్న రోడ్లు అనమాట, పెద్దగా ఉండవు. సో, ఆ రోడ్లకి మనం జాగ్రత్తగా గుంతలు అవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇంకోటి వచ్చేసి కోతులు అయితే చాలా విపరీతంగా ఉంటాయండి. సో, మీరు తీసుకెళ్ళిన ఫుడ్ తినడానికి కూడా మనకి అక్కడ కారు ఆపినామంటే చాలా అండి, కోతులన్నీ ఎగబడిపోతాయి దగ్గరకు వచ్చేసి. సో, ఏది తీసుకెళ్ళినా కూడా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తినేసి రావాలి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా మనకి కోతులు కూడా వెనకాల పడతాయండి. సో, జాగ్రత్తగా కొంతమంది అయితే మేము చూసింది చెప్తున్నాను నేను. సో, మాకైతే అలా ఏం జరగలేదు. కానీ కొంతమంది అయితే అడవిలోనే వండుకొని తినేవాళ్ళు ఉంటారు కదా, చెట్ల మధ్య. సో, ఎక్కడ మనకి అంటే మేము చూసిన వరకైతే చాలామంది, అంటే మనకి ఎక్కడ మంచి ప్లేస్ అనిపిస్తే కనుక అక్కడ అయితే చాలామంది ఎక్కడ పడితే అక్కడ అడవిలో, అది ఎంత దూరం అని ఉండనండి, అక్కడ వాళ్ళు అక్కడనే కోసుకొని మేకలు కానీ లేకపోతే కోళ్ళు కానీ కోసుకొని తినడము, అక్కడనే తాగి తినడం చేస్తున్నారు. సో, అవన్నీ కూడా కోతులు అడవిలోనే కాబట్టి అవి కూడా మన దగ్గరకు వచ్చి పెట్టింది తినడం, లేకపోతే పెట్టిన దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం అవన్నీ కూడా చేస్తుంటాయి. సో, కాబట్టి జాగ్రత్తగా వస్తువులు కానీ లేకపోతే ఫోన్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఏది ఉన్నా కూడా మనకి చాలా జాగ్రత్తగా ఉండాలంటే అవి ఏం ఎత్తుకుపోతాయో కూడా మనం చెప్పలేము. సో, జాగ్రత్తగా తినేటప్పుడైనా జాగ్రత్తగానే ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి కోడికి కొంచెం పసుపు కుంకుమ అవన్నీ రాసేసి కొంచెం ఈ బెల్లం పానకంని కూడా అమ్మవారికి సాకపోసేసి కొంచెం కోడికి కూడా తాపించినాము. సో, నెక్స్ట్ కోడిని కోయడమే. ఇంతేనండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. అంటే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం పెద్ద జాతర జరిగింది కదా మేడారం. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి చిన్న జాతర, అంటే అమ్మవారికి ప్రతి సంవత్సరం ఒక చిన్న జాతర, పెద్ద జాతర అనేది 2 అయితే కంపల్సరీ జరుగుతుంటాయి. అండ్ మనకి చాలామంది భక్తులు అంటే జాతర అప్పుడే వెళ్ళాలని ఏమి ఉండదండి, ఎప్పుడైనా కూడా వెళ్తూనే ఉంటారు చాలామంది వెళ్ళేవాళ్ళు. అండ్ మనకి ఏ కోరిక కోరుకున్నా కూడా అది ఖచ్చితంగా అయితే జరుగుతుందండి. వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంత ఖచ్చితంగా చెప్తున్నారు. అండ్ మళ్ళీ కూడా వెళ్తున్నారు. సో, నేను ఇదే అనమాట ఫస్ట్ టైం వెళ్ళాను. అంటే మా పెద్ద బాబు పుట్టకముందు అంటే నాకు కొంచెం పిల్లలు లేట్గా పుట్టారనమాట. సో, అందువల్ల నేను అమ్మవారికి అప్పుడు మొక్కిన తర్వాత కొన్ని రోజులకి నాకు ఇలా మా పెద్ద బాబు పుట్టాడు. అండ్ ఇన్ని సంవత్సరాలకి నేను అమ్మవారి మొక్కునైతే తీర్చుకోవడానికే చాలా టైం పట్టిందండి. ఎందుకంటే కొంచెం ఆర్థిక పరిస్థితులు ఇంట్లో మనకి మా తాతయ్యకి హెల్త్ బాగుండకపోవడం, అమ్మమ్మది అవన్నీ కూడా ఉండడం వలన నాకు కొంచెం అంటే టైం పట్టింది. ఎందుకంటే ఎక్కువ లాంగ్ జర్నీ కాబట్టి వెళ్ళలేము. సో, అందు గురించి అందరం కలిసి ఒకేసారి వెళ్ళాము, పెద్దమ్మ వాళ్ళు మేమంతా కూడా.
సో ఇక్కడైతే అమ్మవారికి పూజ అంతా అయిపోయాక నెక్స్ట్ కోడిని అయితే కోసేసాము ఫైనల్గా. ఇక కోడిని మొత్తం ఆ బొచ్చు పీకడం కానీ అవన్నీ కట్ చేయడం కానీ మొత్తం నా మీదనే వదిలేసారండి. సో మా తాతయ్య దోమలు కరుస్తున్నాయని ఇక టవల్తో ఊపుతున్నాడు. సో కోడిని కట్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే కర్రీ చేయడం అయితే ఏం చూపించలేదండి. కూర చేసిన తర్వాత అయితే ఇలా ఉంది కూర. నెక్స్ట్ వచ్చేసి శ్రీ మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అది కూడా మనకి అడవిలోనే ఉంటుంది. సో ఇక్కడ మేడారం నుంచి ఎక్కువ టైమే పడుతుంది. మనకి టైం కనుక సెట్ చేసుకుని వెళ్తే మనం ఒక్క రోజులో ఒక 5-6 టెంపుల్స్ అన్నా తిరగొచ్చండి. సో వీడియోని అయితే చూడండి. చాలామంది తప్పకుండా వెళ్ళాల్సిన టెంపుల్ అనమాట ఇది. ఎక్కడ ఉంటుంది, అలాగే మనకి ఇది వెళ్ళడానికి దారి ఎలా ఉంటుంది, అలాగే ఎంత సమయం పడుతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు మొత్తం పూర్తిగా చెప్తాను. ఫస్ట్ అయితే మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. అసలు ఈ టెంపుల్ పేరేంటి. ఇక్కడ నేను ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం. ఇది స్వయంభుగా వెలిసారనమాట ఈ స్వామి వారు ఇక్కడ. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే మనకి ములుగు డిస్టిక్ మంగపేట మండలం మల్లూరు గ్రామం అనమాట ఈ స్వామి టెంపుల్ వచ్చేసి. ఎక్కడ ఇది అంటే మనకి శ్రీ సమ్మక్క సారలక్క తల్లి జాతర ఉంది కదా. సో అక్కడి నుంచి మనకి ఇది కారులో వస్తే కనుక గంట ప్రయాణం ఉంటుంది అక్కడి నుంచి. అంటే మేడారం నుంచి అనుకోండి. మేడారం నుంచి ఈ మల్లూరు గ్రామంకి 1 గంట ప్రయాణం ఉంటుంది కార్లో వస్తే కనుక. ఇది ఇక్కడైతే చాలామంది వీకెండ్కి వస్తుంటారు, అంటే సండేస్. కానీ సండేస్ అయితే చాలామంది వస్తుంటారండి ఇక్కడ. మనకి నార్మల్గా ఇక్కడ మనకి ఈ దారి చాలామందికి అయితే తెలిసి ఉండదు. ఎందుకంటే గూగుల్లో కొట్టేసుకుంటే మనకి డైరెక్ట్గా ఇక్కడికి మనకి దారి అనేది చూపించేస్తుంది. సో దాన్ని బట్టి మనం ఇక్కడ రీచ్ అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ చూడండి మొత్తం చుట్టూ కూడా అడవే ఉంటుంది ఇటు సైడు. ఇది వరంగల్ నుంచి మేడారం, వరంగల్ దాటిన తర్వాత మేడారం వరకు, అలాగే ఇటు సైడు ఈ ములుగు డిస్టిక్ ఎక్కడైతే ఉంటుందో విలేజెస్ చాలా తక్కువ అనమాట. ఇల్లులు చాలా తక్కువ ఉంటాయి, అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. అండ్ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే మేము టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ వెళ్తున్నాము. ఇక్కడ లోపల వైపు కూడా పార్కింగ్ పెట్టుకోవచ్చు. అయితే మేము కార్ బయటనే పార్కింగ్ చేసేసి మేడారం నుంచి ఇక్కడ మనకి గంట ప్రయాణం మాత్రమే ఉంటుంది. అలాగే మనకి ఈ టెంపుల్ చూడండి, ఇలా కొంచెం దూరం నడిచిన తర్వాత చుట్టూ కూడా కొండలే, అలాగే చెట్లు, అడవే ఉంటుంది తప్ప మనకి ఊరు అనేది కనిపించదు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మనకి కొంచెం దూరంలో కనిపిస్తుంది కదా చెట్ల మధ్యలోకించి, అదే అనమాట టెంపుల్. సో అక్కడికే ఎప్పుడు వెళ్ళేది. మనకి చూడడానికైతే కొంచెం కిందనే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది మనకి కొంచెం స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్ళాలన్నమాట. అది కొండల కొంచెం పైన ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే నేను స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తున్నాను టెంపుల్ లోపలికి. చెప్పులు అక్కడ బయటనే విడిచిపెట్టేయాలి. ఈ టెంపుల్ వచ్చేసి పొద్దున 8కి 8-8:30 మధ్యలో ఓపెన్ అయితే మనకి మధ్యాహ్నం 1:30-1 గంట వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మనకి సాటర్డే, సండే, మండే ఈ 3 డేస్లో మాత్రమే ఎక్కువ ఇక్కడ జనాలు అనేవి వస్తుంటారు. పూజలు కూడా ఎక్కువ అవుతుంటాయి ఈ టైంలో. అలాగే మళ్ళీ మనకి ఈవినింగ్ 3 నుంచి 2:30 to 5:30 వరకు మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. మధ్యలో మళ్ళీ గుడి మూసేస్తారు. కాబట్టి వెళ్ళే వాళ్ళు కొంచెం తొందరగానే వెళ్ళి 1 లోపే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే లోపల ఎంటర్ అయిన తర్వాత చూడండి, ఇది చాలా పెద్ద చెట్టు అనమాట, మామిడికాయ చెట్టు. అది మనకి టెంపుల్ కట్టిన తర్వాత ఎప్పుడు చాలా సంవత్సరాలు అయింది, దాదాపు చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ మనకి సెల్ ఫోన్స్ అవన్నీ కూడా అలో ఉండదు. సో అక్కడైతే మేము తీయలేదు. స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరే మనకి ఇక్కడ స్టెప్స్ ఎక్కక ముందే శ్రీ సీతారాముల స్వామి వారి ఆలయం ఉంటుంది. అది దాటిన తర్వాత ఇలా ముందుకు వస్తే మనం స్టెప్ ఈ మెట్లు ఎక్కుకుంటూ పైనకి రావాలి. చాలా పైనకి రావాలన్నమాట. గుడి అయితే చూడడానికి కిందనే అనిపిస్తుంది, కానీ కొంచెం పైనే ఉంటుంది. ఇది కొంచెం గుట్ట మధ్యలో. సో ఈ స్వామివారికి శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ మనకి ఈ స్వామివారి ఆలయంలో శ్రీ పద్మ భవ ఋషి ఇక్కడ తపస్సు చేయడం వలన శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రముగా ఇక్కడ మనకి ఈ ఆలయం అనేది ఇక్కడ పేరు పొందింది. అయితే ఈ స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారు, ఇక్కడ మనకి వెలిసినట్టు ఎలా తెలిసిందంటే, అప్పుడు 2వ శతాబ్ద కాలంలో శ్రీ
దిలీప కర్ణి అనే రాజు ఉండేవారనమాట. ఆ రాజు కలలో కనిపించి స్వామివారు నేను ఈ ఈ దట్టమైన కారణ్య అడవిలో గృహాంతరాలలో నేను వెలిసినట్టుగా చెప్పి అక్కడ నేను ఉన్నట్టుగా ఆ స్వామివారు కలలో కనిపించి ఆ రాజుకి చెప్తారనమాట. ఆ రాజువారు ఏం చేస్తారంటే వాళ్ళకి ఉన్న సైన్యాలతో కలిసి 76,000 మంది సైన్యాలతో ఇక్కడ ఈ గృహాంతరాలలో వచ్చి గుణపాలతో తొవ్వగా మనకి ఆ గుణపం వచ్చి స్వామివారి నాభిలోకి గుచ్చుకుంటుంది. ఆ సమయంలో వారి దగ్గరగా ఆ నాభిలో నుంచి వచ్చే అంటే ద్రవం అని రాశారు ఇక్కడ మనకి స్థల పురాణంలో. సో బ్లడ్ రక్తం వస్తుంది కదా స్వామివారి నాభి నుంచి. ఆ ద్రవాన్ని ఆపడానికి వారి దగ్గర అప్పట్లో పసుపు కుంకుమ గంధం అవ్వుంది కదా, వాటితో పసుపు గంధముతో ఆ స్వామివారి నాభిని బయటికి ద్రవం అనేది రాకుండా పూసారనమాట. ఆ పూసిన పూతనే మనకి ఇప్పుడు అక్కడ స్వామివారి టెంపుల్లో ఆ ద్రవం కారుతూ ఉండగా మనకి తీసుకొచ్చి అక్కడి నుంచి వచ్చిన ఆ బొట్టునే చందనంని మనకి నుదుటి మీద బొట్టుగా పెడుతూ ఉంటారు. అది ఇప్పటికీ కారుతూనే ఉంటుంది, కానీ అక్కడ మనకి పువ్వులు అవన్నీ కూడా పెట్టడం వలన ఏమీ కనిపించదు అనమాట. సో మనకి స్వామివారు మనిషిలానే మెత్తగానే ఉంటారు. తల ఒక్కటే మనకి రాయితో గట్టిగా ఉంటుంది. స్వామివారి విగ్రహం ఎత్తు వచ్చేసి మనకి 9 నుంచి 10 అడుగులు ఉంటుంది అంటారు. అయితే మనకి పూజారులకి పూజ చేయడానికి వీలుగా అంటే కొంచెం ఇబ్బందిగా ఉండటం వలన కింద 4 అడుగులు వచ్చేసి దిమ్మ కట్టేయడం వలన మనకి పైన స్వామివారికి పువ్వులతోని అవన్నీ కూడా అలంకరించి స్వామివారికి పూజలు అనేవి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మాకు అయితే దర్శనం అయిపోయింది. ఇక్కడ మనకి ఈ స్వామివారు ఎలా వెలిసారు స్వయంభుగా, అలాగే మనకి స్థల పురాణంలో మొత్తం ఇలా రాసి పెట్టారు. స్వామివారికి 2 భార్యలు ఉంటారు, చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి. ఆ 2 అమ్మవార్లను కూడా స్వామివారి పక్కన ఇరువైపులా కూడా ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ స్వామివారి నాభి నుంచి ఆ దార అనేది ద్రవం అనేది వస్తుంది కదా, అది మనకి ద్రవం అనేది కనిపించదు. ఆ పువ్వులలో మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ వెళ్తుంది అనేది కూడా ఏమీ కనిపించదు. అది మనకి నాభి దార మొత్తం ఈ అడవిలో ఉంటే చాలా చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల వేర్లలో నుంచి మనకి ఒక దారలాగా చింతామణి దార అనేది కింద ఒకటి ఉంటుంది. అంటే స్వామివారిని టెంపుల్ నుంచి కొంచెం కిందికి వెళ్ళాలన్నమాట ఆ దార దగ్గరికి. సో అక్కడికి వెళ్తే మనకి ఆ దార అనేది మనకి తాగడానికి నీళ్ళులాగా వస్తూ ఉంటుందన్నమాట. సో మనకి టెంపుల్ అంతా కూడా ఈ విధంగా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకి పుష్కరిణి ఉంటుంది. అలాగే మనకి వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి. అయితే మనకి నార్మల్ డేస్లో అయితే ఇక్కడ మనకి పొద్దున 8:30 to 1 లోపే మనకి ఇక్కడ దర్శనం అనేది ఉంటుంది. ఇక శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజుల్లో 1:30 వరకు అయితే ఇక్కడ దర్శనము, అలాగే అభిషేకం కూడా చేయించుకోవచ్చు వచ్చి. సో ఇక్కడ మనకి రాశారనమాట, అది కరెక్ట్గా మనకి ఈ టెంపుల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది అనేది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వీడియో. అలాగే మనకి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు కూడా. ఇక్కడ ఈ రేకుల షెడ్ ఉంది కదా, ఇక్కడ మనకి భోజనం అయితే పెడుతుంటారు ప్రతిరోజు. అలాగే దీని పక్కన నుంచి మనకి చింతామణి దార దగ్గరికి దార అయితే ఉంటుంది. అక్కడనే మనకి ఆంజనేయ స్వామి జలం టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ మనకి వెళ్తున్నాము. ఇక్కడ అయితే మేము కొంచెం లంచ్ చేసి వెళ్దామని ఫస్ట్ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాక లంచ్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ మనకి అమ్మవారు ఉన్నారు కదా, ఈ అమ్మవారి పేరు వచ్చేసి దైత్య అమ్మవారు ఏదో చెప్పారు, అది నేను కరెక్ట్గానే అనుకుంటున్నాను, నాకు కూడా సరిగా గుర్తులేదు పేరు. సో అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఈ టెంపుల్ ముందు నుంచి మళ్ళీ ఇప్పుడు నిత్యాన్నదానం చెప్పాను కదా, అక్కడి నుంచే మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇదైతే మనకి రీసెంట్గా, అంటే ఇప్పుడు ఇది రోడ్డు వచ్చేసి ఈ మధ్యనే వేశారు. అంతకుముందు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి మొత్తం మట్టి రోడ్డే ఉండే అనమాట, ఇది రోడ్డు లేకపోయేది. సో చుట్టూ కూడా చెట్లే ఉంటాయి. మనకి అడవి మధ్యల నుంచి ఇలా దారి ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. అలాగే చుట్టూ కూడా చాలా కోతులు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి దక్షిణ తీరాన, అలాగే మనకి గోదావరి నది తీరాన ఉంటుంది. మనకి ఇది ఈ స్వామివారిని దర్శనం చేసుకొని వస్తుండగా మనకి గోదావరి నది ఆనకట్ట ఉంటుంది కదా, అది కనిపిస్తుంది అనమాట. సో దాని తీరాన ఈ స్వామివారు అనేది స్వయంభుగా వెలిశారు.
అలాగే మనకి ఆ స్వామివారి నాభి నుంచి కారుతూ వచ్చే ద్రవ్యమే ఇప్పుడు మనం వెళ్ళే ఈ చింతామణి దార అనమాట. ఆ దానిని అక్క దార అలాగే చెల్లె దార అని కూడా రెండు దారాలు అనేవి సపరేట్గా వస్తాయి. ఎప్పుడైతే మనం వెళ్ళేది వచ్చేసి చింతామణి అంటే అక్క దార అని పిలుస్తుంటారు. చెల్లె దార వచ్చేసి కిందికి ఇంకా కింద డౌన్లోకి వెళ్ళాలి. అయితే అక్కడ వెళ్ళడానికి దారి లేదని చెప్పేసి క్లోజ్ చేశారు. సో అది అక్కడ మనకి నేను ఒక దగ్గర అయితే చూపిస్తాను అది ఎక్కడ ఉంటుందనేది. సో ఇక్కడైతే మేము లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. మనకి ఎక్కువ దూరం ఉండదు, ఒక 5 మినిట్స్ మాత్రమే పడుతుంది ఆ స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి. అలాగే మనకి ఇక్కడ ఈ చింతామణి దార దగ్గర జలాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. స్వామివారి విగ్రహం లోపల ఉంటుంది. ఇక్కడ దర్శనం అయితే చేసుకుని ఇక్కడ ఈ చింతామణి దారనైతే ఇక్కడ చూసారు కదా, స్వామివారి దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడ ఇది చెట్టు చూసారా, ఇక్కడ మనకి పంచముఖ చెట్టు అని పేరు పెట్టారు. ఎందుకంటే అక్కడ 5 చెట్లన్నీ కలిసి ఒకే చోట ఉన్నాయి అని అర్థం. సో అవేంటో కూడా తెలీదు, కానీ ఒకే చోటు ఉన్నాయని రాశారు అక్కడ పేరైతే. సో ఇక్కడ ఇదే అనమాట చింతామణి దార. ఇది స్వామివారి నాభి నుంచి వస్తుంది. ఈ నీళ్ళు అయితే మనకి చాలా ప్యూర్ అనమాట. ఎట్లా అంటే మనకి ఫిల్టర్ నీళ్ళు కూడా పనికిరావు, అంత తీయగా ఉంటాయి. కొన్ని నీళ్ళు ఇలా కిందికి వస్తాయి. అలాగే మనకి ఇక్కడ కొన్ని నీళ్ళు అయితే ఇలా మనకి ఇక్కడ కొంచెం ట్యాంక్ లాగా కట్టారు కదా, అందులో కూడా వెళ్తాయి. సో ఇది మనకి చెట్ల వేర్ల నుంచి కొండల మధ్యల నుంచి ఇవి మనం చూడ్డానికి కూడా, అంటే ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం కనుక్కోలేము. కానీ ఇక్కడికైతే మనకి వాటర్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి స్వామివారి ఈ నాభి నుంచి. ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏది ఉన్నా సరే మనకి ఈ వాటర్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇందులో మనకి చెట్ల వేర్ల నుంచి, అంటే అనేక చెట్ల వేర్లలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఆ వాటర్ ద్వారా కలిసి మనకి ఈ నీళ్ళలో కలిసి మనకి అనేక రోగాలు, సంతానం లేని వారికి సంతానం కలగడం, అలాగే అనేక రోగాలు నివారణ అవ్వడం, చర్మ వ్యాధులు తగ్గిపోవడం, ఇంకా అనేక సమస్యలు ఉన్న వారందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ నీళ్ళని తాగడం వలన వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎంతో కాలం నుంచి పెళ్ళి కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సంబంధాల గురించి ఎదురు చూస్తున్నా కూడా వాళ్ళకి సంబంధాలు కుదరకపోవడం, పెళ్ళి జరగకపోవడం వంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారంటే వాళ్ళకి తొందరలోనే పెళ్ళి నిశ్చయమై పెళ్ళి కూడా తొందరగా జరుగుతుంది. అండ్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఒక్క విషయమే కాదు, మనకి ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఏ కోరికైనా కోరుకున్నామంటే న్యాయపరమైన కోరిక అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది ప్రతి ఒక్క భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం. అండ్ మాకు కూడా నిజంగానే జరిగింది. సో అందుకనే నేను మళ్ళీ ఈ వీడియో రిపీట్గా ఫుల్ వీడియో ఒక్క రోజులో మేము అంటే ఏ టెంపుల్స్కి తిరిగామనేది ఈ వీడియో అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను. అండ్ ఇక్కడ మనకి వాటర్ని తీసుకొని కూడా ఇంటికి రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి దర్శనం అయిపోయాక నెక్స్ట్ రామప్ప టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కూడా మనకి సాయంత్రం 5:30, 6 వరకు ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుందంట. సో ఇక్కడ నేను లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ నేను బయట నుంచి ఇలా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఈ టెంపుల్ అంతా కూడా మొత్తం రాయితోనే కట్టారు. సో మిగిలిన రాళ్ళు పక్కన మనకి బయట కనిపించాయి కదా, అలా పెట్టారనమాట ఈ కాంపౌండ్ వాల్ బయట. లోపలైతే చాలా బాగుంటుందండి. నేను కొన్ని వీడియోస్ అయితే తీసుకోలేదు. సో మా పిల్లలు ఇలా కొంచెం లోపల మనకి ఈ రామప్ప టెంపుల్లో శివలింగం చాలా బాగుంటుంది. అది మనకి లోపల వీడియోస్, ఫొటోస్ అవన్నీ ఏం తీయొద్దని చెప్పారు. లోపల తీయొద్దు, బయట నుంచి అయితే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మా పిల్లలకి ఓన్లీ ఫొటోసే తీసుకున్నాను. ఈ నంది చూసారా, మనకి లేచి నడిచి వస్తున్నట్టుగా కాలు ఒకటి పైకి లేపి అలా ఉందనమాట. అక్కడ దర్శనం అయిపోయాక నెక్స్ట్ ఇది మనకి వరంగల్లోనే భద్రకాళి టెంపుల్. అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయింది. సో ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని వచ్చాము. కానీ ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి, ఇక్కడ అమ్మవారు అయితే సాక్షాత్తు మనకి అమ్మవారు నిజంగా కూర్చున్నట్టే కనిపిస్తుంది. ఆ అమ్మవారి రూపం అంతా కూడా మనకి కళ్ళ ముందు మర్చిపోలేమన్నమాట. అంత బాగుంటుంది అమ్మవారు. అంత అంటే మనకి ఆ లోపల లైటింగ్ వల్ల కానీ, లేకపోతే అమ్మవారు ఆ కొండలలో వెలిసారనమాట. ఆ కొండకే అమ్మవారు అలా అక్కడ చూడండి, ఇక్కడ మనకి లైట్ కనిపిస్తుంది కదా, ఆ లైట్లోనే అమ్మవారు ఉంటుంది. సో నేను వీడియో తీసాను కానీ వీడియోలో అయితే అస్సలు కనిపించలేదండి అమ్మవారు అయితే. ఇదంతా భక్తుల క్యూ అనమాట అమ్మవారి దర్శనానికి. చాలా అంటే చాలా బాగుంటుంది లోపల అమ్మవారు. ఎందుకంటే మనకి
నిజమైన అమ్మవారు మనకి సాక్షాత్తుగా కనిపించి ఎలా అయితే కూర్చుంటారో సేమ్ అదే విధంగా లోపలైతే కూర్చొని ఉంటారు. ముక్క పుడక కానీ, అమ్మవారి కళ్ళు కానీ, లేకపోతే బొట్టు కానీ, మనకి చీర అవన్నీ కూడా నిజంగా అమ్మవారే అక్కడ ప్రత్యక్షమై కూర్చున్నట్టుగా ఉంటుంది. అండ్ మీరైతే ఖచ్చితంగా వరంగల్ వెళ్ళినప్పుడైతే ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. బయట కూడా మనకి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. పక్కనే మనకి అమ్మవారికి అలంకరించిన చీరలు అవన్నీ కూడా మనకి రేట్స్ పెట్టి అక్కడ మనకి అమ్ముతూ ఉంటారు. కావాలనుకుంటే అవి కొనొచ్చు. అవి నేను వీడియో అయితే తీయలేదు. సో అమ్మవారి దర్శనం చేసుకున్నాక మనకి రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. ఇక్కడ చూడండి మనకి నేనైతే ఎంత తీయాలని ట్రై చేసినా కూడా అసలు అమ్మవారి అది మొహం అయితే అసలు కనిపించలేదు కెమెరాలో. అది మొత్తం అంటే మొత్తం వెలుగుతుందనమాట. అలా అమ్మవారి మొహం ఎలా అయితే వెలుగుతూ ఉందో అలా వెలుగుతూ ఉందనమాట ఆ రూమ్ నిండా కూడా అంతా. సో చాలా బాగుందన్నమాట. ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతున్నా కూడా నాకు అమ్మవారి మొహం అంతా కూడా ఇక్కడ నాకు కళ్ళ ముందు ఇలా వచ్చేసిందనమాట. అంత బాగుంటుంది అమ్మవారిది, అసలు మర్చిపోలేము అమ్మవారి రూపాన్నైతే. సో నేను ఇక్కడ లాస్ట్లో ఒక వీడియో అయితే తీసుకున్నాను. టెంపుల్ అయితే ఇది చాలా పాతదండి. సో ఇక్కడి వరకే వెళ్ళాము. 1000 స్తంభాల గుడికి మాకు టైం కుదరక వెళ్ళలేదండి. ఇంతేనండి వీడియో, ఫుల్ వీడియో ఇది.